ఇవాళ బీసీల రిజర్వేషన్ మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. ఇదే నెహ్రూ గారు ఆనాడు కాకా కలేకర్ కమిషన్ను పార్లమెంట్లో ఆ కమిషన్ చేసిన సిఫార్సులు చర్చ పెట్టకుండా బుట్టదాఖలు చేసిన చరిత్ర మీదే. కానీ అంతటితో ఆగకుండా ఆనాడు ముఖ్యమంత్రులందరూ కూడా లేఖలు రాసి కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ప్రతిభ కనబరుగవుతుంది, ఈ భారతదేశం మరి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులతో కాకుండా దిగువ శ్రేణి పౌరులతో దేశం వెనుకబడుతుందని చెప్పినటువంటి నెహ్రూ గారు, రాహుల్ గాంధీ మీ కుటుంబ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి. ఇదే రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ పార్లమెంట్లో విపి సింగ్ ప్రభుత్వం బీజేపీ నాయకుల మద్దతుతో ప్రవేశపెడితే అడ్డుకున్న చరిత్ర మీది. ఆనాడు మీరు కూడా ఇదే భాష్యం చెప్పారు. కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లు చెల్లుబాటు కాదు, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన మీరు ఆ యొక్క మండల్ కమిషన్కు వ్యతిరేకంగా గంటన్నర పార్లమెంట్లో అనర్గళంగా మీరు ఉపన్యసించిన మీరు, మరి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ వైఖరి ఏంటి? ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను ఏ రకంగా తొక్కిపెట్టిందో, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ను వారు ఏర్పాటు చేస్తే ఆ మండల్ కమిషన్ మీద చర్చ లేకుండా ఏ రకంగా ఇందిరాగాంధీ గారు తొక్కిపెట్టారో ఇది మీ చరిత్ర. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని వాళ్ళు ఊరేగిస్తే కాదు, రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర మీ కుటుంబానికి. బీసీల యొక్క మరి గొంతు నొక్కింది మీ ప్రభుత్వం. మీ అధ్యక్షుడిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ ఆనాడు కొనసాగితే ఏ రకంగా అవమానపరిచి, ఏ రకంగా వాళ్ళు బంధించి సోనియా గాంధీ పగ్గాలపై చెప్పిన మీది. ఆ రకంగా చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయితే ఒక ఓబీసీగా, అదే రకంగా దేవగౌడ ఓబీసీగా ప్రధానమంత్రి అయితే ఏ రకంగా పదవి నుంచి తొలగించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ ఇందిరాగాంధీది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర.